యుద్ధంలో ప్రాణాలు అర్పించారు. ఆ ప్రాణాలు అర్పించిన రోజే ఈరోజు డిసెంబర్ 26వ తేదీ. ఈ 26వ తేదీని పంజాబ్ రాష్ట్రం వాళ్ళది. పంజాబ్ రాష్ట్రంలో సర్వింగ్ నగర్లో ఉంటారు వాళ్ళు. అక్కడే వాళ్ళని సజీవ సమాధి చేశారు. ఆ సమాధి చేసిన కాడి నుంచి ఈరోజు 21 నుంచి ఈ నెల 27 వరకు వారం రోజుల పాటు పంజాబ్ రాష్ట్రంలో ఉత్సవాలు చేసుకుంటారు. మనం కోదండరాం స్వామి తిరునాళ్ళు చేసుకుంటాం, వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళు చేసుకుంటాం, దొన్నవాడ కాక్షమ్మ తిరునాళ్ళు కూడా చేసుకుంటాం. అంతకన్నా ఎక్కువగా హిందూ మతం కోసం అసూల బాపిన వారి కోసం వారం రోజుల పాటు ఆడ బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటాం. అసలు వీళ్ళు ఎందుకు అసూలు బాపారు అనే దాని మీద మీకు చిన్న ఉదాహరణ చెప్తా. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మనకి క్రీస్తు శకం 17వ శతాబ్దంలో 10వ సిక్కు మతస్థులు 10వ దశానికి చెందిన సిక్కు మతస్థులు ఉండేవాళ్ళు. వాళ్ళలో బాబా జీరోవర్ సింగ్ మరియు బాబా ఫతేహ్ సింగ్ వీళ్ళిద్దరు చిన్న బాలులు. బాబా జీరోవర్ సింగ్కి 8 సంవత్సరాలు, బాబా ఫతేహ్ సింగ్కి 6 సంవత్సరాలు. వీళ్ళిద్దరిని కన్నది ఎవరంటే శ్రీ గురు గోవింద్ సింగ్ గారు. వీళ్ళ నాన్నగారి పేరు గురు గోవింద్ సింగ్ గారు. శ్రీ గురు గోవింద్ సింగ్ గారి సంతానమే బాబా జీరోవర్ సింగ్ మరియు బాబా ఫతేహ్ సింగ్. వీళ్ళ ఆ రోజు సామంతరాజులు మన మీద దండయాత్రలు చేస్తుండేవాళ్ళు. మన దేశాన్ని దోచుకోవాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు మనం చెప్పుకుంటుంటాం. జనవరి 26వ తేదీ, ఆగస్టు 15వ తేదీ చెప్పుకుంటాం బ్రిటిష్ వాళ్ళ గురించి. వాళ్ళకన్నా దుర్మార్గంగా ఆ రోజు ఉన్నటువంటి చాలా మంది ముస్లిం మతానికి చెందిన అయితేనే అనేక మంది మన మీద దండయాత్రలు చేసేవాళ్ళు. ఆ దండయాత్ర చేస్తున్నప్పుడు ఆ దండయాత్రలో ఔరంగజీబ్ అని చెప్పి ఒక పెద్ద దుర్మార్గుడు, హిందూ అంటే పడదు, హిందూ మతం అంటే పడదు, హిందువులు ఊచకోత కోసి హిందూ మహిళను అనేక ఇబ్బందులు పెట్టిన ఒక దుర్మార్గుడు ఒక ఔరంగజీబ్ సంబంధించినటువంటి సామంత రాజుల్ని వాళ్ళు కూడా దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే మా హిందువుల చదువుకు వస్తే ఒప్పుకోవని చెప్పి, మా హిందువుల్ని చూస్తే ఒప్పుకోవని చెప్పి బాబా జోరావర్ సింగ్ అంటే ఆ పిల్లల తండ్రి వాళ్ళ యొక్క సామంత రాజుల్ని చిన్న రాజ్యాల్ని స్వాధీనపరుచుకుంటూ హిందువుల యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ వచ్చేవాడు. అయితే అది ఔరంగజేబుకు నచ్చలా. నా యొక్క సామంత రాజుల్ని చంపేస్తారా, నేను చెప్పింది మీరు వినాలా, నేను పెట్టింది మీరు తినాలా, నా సామంత రాజులను చంపేస్తే నేను కూడా మన గురు గోవింద్ సింగ్ గారిని చంపేస్తానని చెప్పి అతని మీద దండయాత్ర చేయడం జరిగింది. ఒకరోజు అనుకోకుండా అకస్మాత్తుగా ఈ ఔరంగజేబు సైన్యం వచ్చి ఆ యొక్క గురు బాబా జోరావర్ సింగ్ యొక్క సామ్రాజ్యాన్ని ముట్టడించేశారు. వాళ్ళు రాత్రులు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ యొక్క కోటను ముట్టడించేశారు. ఎవరి కోటని? శ్రీ గురు గోవింద్ సింగ్ యొక్క కోటని. ఆ కోటను ముట్టడించేసిన తర్వాత బయటికి రాలేదా. వాళ్ళ దగ్గర మనం ఎంతవరకు దాచిపెట్టుకుంటాం? ఇంట్లో ఒక కట్ట బియ్యం వేసుకుంటాం, ఒక 1000 రూపాయలు 2000 చిన్న సాగులు పెట్టుకుంటాం. బయటికి రాకపోతే ఎంత జరిగింది? వాళ్ళ కారు ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ ఎవరు? ఈ శ్రీ గురు గోవింద్ సింగ్ గారి కోటలో ఉన్న ఆహార పదార్థాలన్నీ ఎక్కువ వస్తున్నాయి. సైనికులు చాలా మంది ఉన్నారు, ప్రజలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సరిపడా తినలేదు. ఎట్ట చేయాలని చెప్పి యుద్ధానికి ప్రయత్నించినప్పుడు ఔరంగజేబు ఒక ప్రతిపాదన పెట్టాడు. ఎవరికి? ఈ శ్రీ గురు గోవింద్ సింగ్ గారికి. ఏమైనా ప్రతిపాదన పెట్టాడంటే, మీరు మాకు లొంగిపోవాలా, మా కాళ్ళ కింద బతకాలా, రాజ్యాన్ని మాకు అప్పగించాలా, హిందూ మతాన్ని అనగదొక్కాలా, మీరు కూడా మా మతాన్ని స్వీకరించాలని చెప్పి ఒక డిమాండ్ పెడితే దానికి శ్రీ గురు గోవింద్ సింగ్ గారు ఒప్పుకోపోయినప్పుడు చివరి ప్రయత్నంగా ఔరంగజేబు గారు అని చెప్పారు, మీరు మా దేశాన్ని వదిలిపోండి, మేమే ఈ దేశాన్ని ఆక్రమించుకుంటామని చెప్పి మీరు మీ సైనికులు వెళ్ళిపోండి, లేకపోతే ఆహారం లేకుండా చచ్చిపోతారు, మేము ఎట్లయినా ఈ దేశాన్ని ఏ విధంగా మీ దేశాన్ని ఆక్రమించుకుంటామని చెప్పి ఆ ఔరంగజేబు ఆ గురు గోవింద్ సింగ్ గారికి చెప్పారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేశం పోతే పోయింది, నా సైనికులను రక్షించుకోవాలా, నా హిందూ మతస్థులను రక్షించుకోవాలా, తర్వాత అయినా సరే
ఆక్రమించుకుంటానని చెప్పి ఒక సముద్ర మార్గాన్ని పోతున్నప్పుడు ఆ సముద్ర మార్గాన్ని పోతా ఉంటే ఒక కపడ నాటక సూత్రధారి గోబీ సింగ్ అని తన చిన్న పిల్లలతో పోతా ఉంటే సముద్రంలో పోతా ఉన్నారు. ఎవరెవరు పోతా ఉన్నారు? మన గురు గోవింద్ సింగ్ గారి తల్లి మాతా గజ్జి, ఆమె పేరు మాతా గజ్జి గారు. ఆమె ఈ పిల్లలిద్దరు బాబా జోరోర్ సింగ్ గారు మరియు బాబా ఫతేహ్ సింగ్ గారు వాళ్ళని తీసుకొని ఒక సముద్రం మీద పోతా ఉంటే అక్కడికి వచ్చి ఒక మొఘల చక్రవర్తి, ఒక మొఘల సామంతరాజు వీళ్ళ మీద దండయాత్ర చేస్తారు. వీళ్ళక్కడ ఆయుధాలు లేవు, సైన్యం తక్కువ ఉంది, ఏమీ లేకుండా ఆకలితో ఉంటారు. వీళ్ళు పోతుంటే వీళ్ళ మీద దండయాత్ర చేసినప్పుడు ఆ రోజు ఇద్దరు పిల్లలు తప్పిపోతారు. వాళ్ళమ్మ మాతా గజ్జి గారు కూడా ఆ సముద్రంలో పడి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఈ యొక్క శ్రీ గురు గోవింద్ సింగ్ గారు వంట మనిషిగా పనిచేస్తున్నాడు నమ్మకంగా, శ్రీ గంగు ఆయన పేరు. ఆ గంగుకి చిక్కతల సముద్ర మార్గంలో పోతా ఉన్నప్పుడు ఆ గంగుని వాళ్ళని కనిపెట్టి వీళ్ళకి ఆశ్రయం ఇస్తాడు. అప్పుడు ఇది మన శ్రీ గురు గోవింద్ సింగ్ గారు ఏమనుకుంటారు? నా నమ్మకస్తుడు దగ్గర వాళ్ళు ఉండాలే, నా బిడ్డలు నా తల్లి సుఖంగా ఉంది అని చెప్పి నేను అనుకుంటే ఆ గంగును కూడా ఈ మొఘల సామంతరాజులు ఆ గంగును కూడా నిన్ను చంపేస్తాం, బిడ్డల్ని మాకు అప్పగించకపోతే నిన్ను చంపేస్తాం, బిడ్డల్ని తల్లిని అప్పగిస్తేనే ఆ గురు గోవింద్ సింగ్ గారు మా కాడికి వస్తాడు, అతన్ని హతమార్చాలా, అతని సామ్రాజ్యాన్ని మేము కోల్దేయాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టి ఈ గంగు అనే వంట మనిషి ఇంటికి వస్తారండి. ఆ గంగుని వంట మనిషి ఇంటి మీదకి వచ్చి ఆ గంగూనీడు బ్లాక్మెయిల్ చేస్తాం, లొంగకపోతే వచ్చే వైరుధ్యాలు ఇచ్చి నీకు ఒక రాజ్యం రాసిస్తాం, నిన్ను మేము కాపాడుకుంటామని చెప్పి ప్రలోభంలో పెట్టిన తర్వాత మనిషి కదా స్వార్థం ఉంటుంది. ఆ రోజు స్వార్థం ఉంది, ఈ రోజు స్వార్థం ఉంది. ఆ స్వార్థంతో ఎవరైతే ఇతని కూడు పెడతారో, ఎవరైతే ఇతని సాగతారో శ్రీ గురు గోవింద్ సింగ్ గారి బిడ్డలని తల్లిని ఆ మొఘల్ చక్రవర్తికి అప్పగించేస్తారు. ఆ మొఘల్ చక్రవర్తికి అప్పగించిన తర్వాత ఆ మొఘల్ చక్రవర్తి నజీర్ ఖాన్ ఆయన పేరే నజీర్ ఖాన్. ఆ నజీర్ ఖాన్ తీసుకెళ్ళి ఒక మంచు ఉంటుంది, ఆ మంచులో ఈ ఎండలో అంతేకాకుండా ఎముకలు కొరికే చలిలో పెట్టేస్తారు. వాళ్ళని 20-48 గంటలు పెట్టేస్తారు. మీరు మీ నాన్నగారు ఎక్కడున్నారో చెప్పాలా, మీ నాన్నగారు ఎక్కడున్నారో చెప్తే మిమ్మల్ని వదిలేస్తాం, మిమ్మల్ని బాగా చూసుకుంటాం, మీ నాన్నగారు కానీ ఎక్కడున్నారో చెప్పకపోతే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తామని బెదిరిన జరగద్ది. ఆ ఇద్దరు పిల్లలే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే వీర బాల దివసోని. ఆ ఇద్దరు పిల్లలే ఎవరోళ్ళు? బాబా జోరోర్ సింగ్ మరియు బాబా ఫతేహ్ సింగ్. వీళ్ళిద్దరికి బాబా జోరోర్ సింగ్కి 8 సంవత్సరాలు, బాబా ఫతేహ్ సింగ్కి 6 సంవత్సరాలు. ఈ ఇద్దరిని వాళ్ళు ఎముకలు కొరికే చల్లో, అంటే కాశ్మీరు అక్కడ మన సైనికులు ఉంటారు, అంత చల్లో పెడతారు, వాళ్ళకి అన్నం పెట్టరు, ఏమి పెట్టకుండా వాళ్ళు హింస పెడుతున్నా సరే వాళ్ళ నాన్నగారు అంటే చెప్పరు. వాళ్ళు మేము దేశం కోసం, ధర్మం కోసం, ఈ భారతమాత కోసం మా నాన్నలాగే మేము ప్రాణాలను అర్పిస్తాం, కానీ మా నాన్నగారు అప్పుడు చెప్పమంటారు. చెప్పకపోతే వాళ్ళని అనేక రకమైన చిత్రహింసలు గురి చేసి, అనేక రకమైన ఇబ్బందులకు గురి చేసినా కానీ వాళ్ళని చెప్పరు. చెప్పకపోయిన తర్వాత వాళ్ళని సమాజాన్ని ప్రయత్నిస్తారు. ముందు అరికాల దాకా ఇద్దరు నిలబెట్టి గోడ కడతారు, చెప్పమంటే చెప్పరు. తర్వాత మోకాల దాకా గోడ కడతారు, చెప్పమంటే చెప్పరు. మీరు మా ఇస్లాం మతంలోకి రండి, మీ హిందూ మతాన్ని వదిలేయండి, మా ఇస్లాం మతంలోకి వచ్చినా సరే మీ ఇద్దరిని మేము వదిలేస్తామంటే మేము ఇస్లాం మతంలోకి రాము, హిందూ మతంలోనే ఉంటాము, మా హిందూ శక్తిగానే ఉంటాము, మా నాన్నగారు ఆశయాలను నిలబెడతామని చెప్పి ఆ ఇద్దరు బిడ్డలు మోకాల దాకా గోడ కట్టినా కానీ భయపడరు. తర్వాత నడువు దాకా గోడ కడతారు. నడువు దాకా గోడ కట్టిన తర్వాత కూడా మీరు ఇస్లాం మతం పుచ్చుకోండి, లేకపోతే మీ నాన్నగారు అడ్రస్ చెప్పండి, మీ ఇద్దరిని సురక్షితంగా వదిలేస్తాము, ఈ పాటకు మీరు గడపొద్దంటే ఆ ఇద్దరు సింహంలా గర్జిస్తారు. సింహంలా గర్జించి